వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి ఉచితంగా నిత్యావసర సరుకులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తామన్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రేషన్ కార్డు లేని వారికి కూడా సరుకులు అందిస్తామని, ఆధార్ కార్డు ఉంటే చూపించి పొందవచ్చన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 25 కిలోలు బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కిలోలు ఉల్లిపాయ, 2 కిలోలు బంగాళాదుంప సరఫరా చేయమని, ఇంటింటికి సరఫరా చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వివిధ శాఖలతో మేము సమన్వయపరుచుకుంటూ పౌర సరఫరా శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఈ సరుకులన్నీ కూడా 2 ప్యాకెట్లు మేము సిద్ధం చేసి ఖచ్చితంగా రేపు ఉదయం 10 నుంచి విజయవాడ నగరంలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశాం. ఆ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి ప్రారంభించుకుంటూ అన్ని ప్రాంతాలకి విస్తరించుకుంటూ ఈ కార్యక్రమం తీసుకెళ్తాం. ఒక్కరికి ఉచితంగానే ఇస్తాం. ఈ కిట్లన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా లిబరల్ గా చేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆహారం కోసం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వం నుంచి ఆ విధంగా సాయం అందించాలని నన్ను కోరారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, వివిధ శాఖల మంత్రులు అందరం కూర్చుని నిర్ణయం తీసుకుని క్షేత్రస్థాయిలో దీన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ డేటా అంతా మా దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ ద్వారా నమోదు చేయించుకుని వారికి ఆ సరఫరా చేయడం జరిగింది. ఎక్కడైతే పాపం రేషన్ కార్డులు రాలేదు కొంతమందికి, వాళ్ళు గతంలో ఇబ్బంది పడ్డారో, వాళ్ళ మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే ఫిజికల్గా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటే దాని నమూనా తీసుకుని ఇమీడియట్గా మేము వారికి కూడా అదే విధంగా ఉచితంగానే సరఫరా చేస్తాం. ఎవరి దగ్గర రూపాయి తీసుకోం. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడ కొంతమంది నష్టం కలిగిన విషయం మన క్షేత్రస్థాయిలో చూసాం. చాలా మంది రిలీఫ్ క్యాంప్స్కి వెళ్ళారు, వాళ్ళు తరలి వస్తున్నారు. కాబట్టి ఇందాక నేను మీతో చెప్పినట్టు గ్యాస్ కంపెనీస్తో కూడా టైఅప్ చేసి వాళ్ళకి ఎక్కడ కూడా సిలిండర్ల విషయంలో కానివ్వండి, వాళ్ళ స్టవ్ల విషయంలో కానీ ఇబ్బంది కలగకుండా ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి రేపటి నుంచి వాళ్ళ నార్మల్ లైఫ్గా తిరిగి వచ్చేటట్టు వాళ్ళ కుటుంబాలకి ఒక ధైర్యం నింపే విధంగా మా ప్రయత్నం మేము సాగిస్తాం.